మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాల కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునుగాక. ఈ శుభవేళ నా దేవుని హస్తం మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అందరికీ వందనాలు. దేవుడు ప్రతిరోజు తన వాక్కు ద్వారా మనతో ముచ్చడిస్తూ నెమ్మదిని, క్షేమాన్ని, వెలుగును కలుగు చేసి వెలుగు మార్గంలో నడిపిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు చక్కని మాట చెబుతూ ఉన్నాడు ఆయన. అదేమిటంటే, ప్రతి మనిషి జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత మూటగట్టినా, ఎంత పోగు చేసినా, అన్నీ ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు మనిషి కృంగుతూనే ఉంటాడు. కృంగిపోవడం అనేది అన్నిటికంటే బాధాకరమైనది. తారతమ్యతలు ఎక్కడైనా ఉంటూయే ఉండవో కానీ మానవుని జీవితంలో మాత్రం కృంగిపోవడం అనేది సమానంగా అందరూ అనుభవిస్తూనే ఉంటారు. కొంతమంది శ్రమల వలన కృంగిపోతారు, కొంతమంది అనారోగ్యం ద్వారా కృంగిపోతాడు, కొంతమంది జరిగిన అన్యాయాన్ని కృంగిపోతారు, కొంతమంది పట్టిన శాపకరమైన జీవితాన్ని బట్టి కృంగిపోతారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే నా దేవుడు ఎవరో తెలుసా? నీవు కృంగినప్పుడల్లా దూరంగా నిలబడి నిన్ను పరిశీలన చేసి నీ ఓపికకు పరీక్ష పెట్టేవాడు కాడు. ఆయన కృంగిన వారు ఎక్కడున్నా పరుగు పరుగునా వచ్చి ఆ కృంగిన వారిని లేవనెత్తడానికి ఇష్టపడేవాడు. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. 146వ కీర్తన 8వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. చాలాసార్లు దేనిలో నుంచైనా మనం బయటపడే ప్రయత్నం చేస్తామేమో కానీ కృంగిపోయిన జీవితం నుంచి తనకు తాను ఏ మనిషి లేవలేడు. పరిస్థితులు రోజు మారుతూ ఉంటే ఇంకా 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 మనల్ని కృంగతీస్తూనే ఉంటాయి. కానీ కృంగిన వారిని లేవనెత్తేవాడు. ఓసారి దావీదు జీవితంలో పెద్ద యుద్ధశూరుడు, నేర్పరి, గాయకుడు, పాఠకుడు అయినా కృంగిపోక తప్పలేదు. ఆ కృంగిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఎంత వ్యధ చెందాడు. కానీ కృంగిన వారిని లేవనెత్తగలిగిన వాడు అని దావీదు చరిత్రను నిరూపించి కృంగినప్పుడు తను ఏం చేశాడు? పరిస్థితులు దారుణంగా అయిపోయాయి. తన కుటుంబ సభ్యులు చెరలోకి వెళ్ళిపోయారు. శత్రువు ఒకరి నివాసాలు తగలబెట్టారు. తనతో ఉన్న వాళ్ళని బందీగా చేసుకెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలిపోయాడు. దేశాన్ని గడగడలాడించి శత్రువును ఉర్రూతలోగించి తరిమిన వాడు ఈరోజు కృంగిపోయాడు. కానీ తన జీవితంలో పని చేశాడు. ఏమిటో తెలుసా? నేను నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాను. ఎందుకంటే నా దేవుడు ఎవరో తెలుసా? కృంగిన వారిని లేవనెత్తేవాడు. నా దేవుడు ఎవరో తెలుసా? బంధించబడిన వారిని విడిపించేవాడు. నా దేవుడు ఎవరో తెలుసా? నిశ్చయముగా బలహీనుడై సావునకు విధించబడిన వారిని తొంగి చూసేవాడు అని ధైర్యం తెచ్చుకుని మోకరించి ప్రార్థన చేసి ఏడ్చే ఓపిక లేక మూలుగుతూ ఏడ్చాడు. తర్వాత దేవుడు అతను బలపరిచాడు. పరుగు పరుగున వెళ్ళి శత్రుముఖను జయించి తన వాడని, ఆస్తిని, తన కుటుంబ సభ్యులందరినీ తిరిగి తెచ్చుకోగలిగాడు. ఒక్కడ మాత్రం గమనించండి, నీకు ధైర్యం కలగాలి అంటే నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎవరిపైన ఒకరిపైన ఆనుకుని చేరాలి. ఆ ఆనుకునేటప్పుడు ఆ ఆనుకున్న వ్యక్తి శక్తి కలిగినవాడా కాదా లేదా గమనించి, డబ్బున్నవాడు, పరపతున్నవాడు, తెలివి ఉన్నవాడు అనుకుంటే చేతగాని వాడవుతాడు. కానీ సర్వశక్తిమంతుడైన ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చేస్తాడు. కావలిస్తే ఆ అపజయాన్ని జయంగా మార్చగలిగినవాడు, ఆదరణకర్తగా ఉండగలిగినవాడు, మాటిచ్చి నెరవేర్చేవాడు, చేయబట్టుకుని నడిపించేవాడు. ఆయన మీద నీవు ఆనుకుంటే ఆయన నీకు ధైర్యాన్ని కలుగ చేస్తాడు. రెండేది, నీ కాళ్ళకు బలం ఇస్తాడు. నీ ఆలోచనలో గొప్ప మార్పును తెస్తాడు. విశ్వాస నిరీక్షణకు జయమిస్తాడు, నిలబెడతాడు. వెంటనే దావీదు విజయాన్ని సాధించాడు. గొలియాతు వచ్చినప్పుడు ఇశ్రాయేలు కృంగిపోయారు. కానీ దావీదును నిలబెట్టి కృంగిన వేళ మరలా నోటి నిండా నవ్వు కలుగ చేశాడు. కరువు వచ్చినప్పుడు కృంగిపోయారు. కానీ ఆకాశ కిటికీలు తెరిచి అద్భుతం చేసిన వాడున్నాడు. ఆయన పేరే నజరుడైన యేసు. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, ఏ ఏ విషయాల్లో కృంగిపోయినా నీకు సహాయం చేయగలిగిన వారి వైపు తిరిగి నాకు సహాయానికి దిగిరమ్మయ్యా అని కేక వేస్తే ధైర్యంతో కార్యం చేస్తాడు. నీ జీవితంలో అసాధ్యమైనవి సాధ్యం చేస్తాడు. మరలా తల ఎత్తుకు తిరిగేట్టుగా చేస్తాడు. నోటి నిండా నవ్వు కలుగ చేస్తాడు.
ఆయన సన్నిధికి రా, ఆయన పాదాల మీద పడు, ఆయన వైపు తేరు చూడు, ఆయన వైపు చేతులెత్తు, అద్భుతం జరుగునగాక. పరిశుద్ధులను ప్రేమాముడి నా ప్రభు వందనాలయ్యా. నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. దేశంలో ఈ వాక్యం అన్న చాలామంది కృంగిపోయిన సంఘటనలోనే జీవిస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కృంగిపోయినా వారికి ఒక విడుదల, నెమ్మది, క్షేమం కలుగ చేసి నిలబెట్టండి, నడిపించండి, కార్యం చేయండి. అటు కనకాలే మీరు చేస్తున్నందుకు వందనాలు. పిల్లలను పెద్దలను దీవించండి, కృపతో భద్రపరచండి, రాకుల కొరకు ఆయుత్తపరచండి, ప్రార్థనాత్మతో నడిపించండి. రోగులకు స్వస్థత, పెద్దవారికి ఆరోగ్యం దయచేయమని, రక్షణ భాగ్యం, ప్రార్థనా జీవితంతో నడిపించు. యేసు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్.